స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం వద్ద సెన్సస్ 2027 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 5K రన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు బైపాస్ సర్కిల్లోని రెస్టారెంట్ మరియు చికెన్ షాప్ ను ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్ తనిఖీ. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా వాసవి జయంతి వేడుకలు. జనగణన సర్వేలో ప్రజలు పూర్తి సమాచారాన్ని తెలియజేసి సహకరించాలని, సమాచారం అందిస్తే ప్రభుత్వ పథకాలు పోతాయని అపోహలు వద్దని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం వద్ద సెన్సెస్ 2027 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 5K రన్ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి జనగణన సర్వే జరుగుతూ ఉందని, ప్రజలందరూ వారి సమాచారాన్ని తెలియచేయాలని కోరారు. సమాచారం తెలియజేస్తే ప్రభుత్వ పథకాలు పోతాయన్న ప్రచారం జరుగుతుందని, అటువంటి వాటిని నమ్మవద్దని, సమాచారం రహస్యంగా ఉంచడం జరుగుతుందని, ఆన్లైన్ ద్వారా కూడా సమాచారాన్ని తెలియజేయవచ్చని ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని తీసుకొని చెప్పాను. ఈ సెన్సస్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా ఈ నెల 16 నుంచి 30 వరకు జరుగుతుంది. తర్వాత మళ్ళీ మే 1 నుంచి మే 30 వరకు కూడా ఇంటింటికి కూడా మా వాళ్ళు వచ్చి ఈ యొక్క సమాచారాన్ని అంతా కూడా తీసుకుంటారు. దాదాపు 34 ప్రశ్నలు మీతో మాట్లాడతారు. చాలామంది భయపడతారు, ఏదైనా సమాచారం చెప్తే ఏదైనా భవిష్యత్తులో మహాదేవ్ గారు చెప్పినట్టు పెన్షన్ పోతేమో, సంక్షేమ కార్యక్రమం రావేమో అని. అది ఏమి ఇబ్బంది లేదు, ఉన్నట్టు చెప్పండి. ఇప్పుడే మా కమిషనర్ గారు మా కింద చెప్పినట్టు మీ సమాచారాన్ని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినా కానీ ఎవరు కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి చేయదని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీ దగ్గరకు వచ్చేటువంటి ఎన్యూమరేటర్కి మీరందరూ కూడా సహకరించండి. మీ పూర్తి సమాచారాన్ని ఇచ్చి జనగణనలో మీ వంతు భాగస్వామ్యం చేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క వివరాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 34 క్వశ్చన్స్ కూడా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. మీరు సొంతంగా ఆన్లైన్లో కూడా చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి, గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 సంబంధించినటువంటి దాంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతంగా, అంటే గూడూరులో ఉన్నటువంటి జనాభా ప్రకారం మొత్తం అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేటువంటి మంచి మాట మన గూడూరు కాన్స్టిట్యున్సీకి కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, మీరందరూ దయచేసి మా వాళ్ళకి ఎన్యూమరేటర్కి సహకరించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ స్టార్ట్ అయింది, 16 నుంచి 30 వరకు అవుతుంది. మళ్ళీ మే 1 నుండి కూడా మళ్ళీ లాస్ట్ వరకు కూడా 30 వరకు కూడా ఈ యొక్క సెన్సస్ ఆఫ్ ఇండియా కార్యక్రమం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ జనగణనని విజయవంతం చేయాలని మరొకసారి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మాతో, మా పురపాలక సంఘ అధికారులతో, అలాగే మా రెవెన్యూ అధికారులతో అందరూ కూడా సహకరించమని చెప్పి కూడా మనందరూ కూడా కోరుకుంటున్నాం. రాబోయే 10 సంవత్సరాల్లో మన దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళ అవసరానికి సంబంధించి
ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు, వాళ్ళకి ఏమేమి వసతులు కావాలనేది తెలియాలంటే ఈ జనాభా లెక్కలు అనేది చాలా అవసరం. కాబట్టి చాలా ప్రాధాన్యత కూడుకున్నది. ప్రపంచ దేశాల్లోనే భారతదేశంలో ఎవ్రీ 10 years కూడా సిస్టమేటిక్గా ఈ సేకరణ జరుగుతుంది. దానిలో భాగంగా మనం ఈరోజు ఒక క్యాలెండర్ ఈవెంట్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాలెండర్ ఈవెంట్ ప్రకారం ఈరోజు 5K రన్ మనం ఈరోజు నిర్వహించుకుంటాం. దీంట్లో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో వినూత్నంగా ఈసారి సెన్సస్లో ఉన్న కార్యక్రమం ఏంటంటే ప్రజలు వాళ్ళకు సంబంధించిన డేటాని వాళ్ళే ముందుగానే సెల్ఫ్ డేటా చేసుకోవడానికి ఒక సైట్ ఇవ్వడం జరిగింది. census.gov.in అనేది ఒక సైట్ అది. దాంట్లోకి వెళ్ళి ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఇంటి వివరాలు 34 ఏదైతే 34 అంశాలతో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని వాళ్ళు పూర్తి చేసి క్లిక్ చేస్తే వాళ్ళ డేటా సేవ్ అవుతుంది. దాన్ని ఎన్యూమరేటర్స్ రేపు May 1 నుంచి వచ్చినప్పుడు ఆ డేటాని వాళ్ళు ఏదైతే ఫిల్ చేశారో ఆ డేటాని వాళ్ళంతా కూడా వెరిఫై చేసి కరెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మాకు పెన్షన్స్ పోతాయి, లేకపోతే మాకు ఇది పోతుంది, ఆ స్కీమ్ పోతుంది, మాకు ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ రావు, దానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. కాబట్టి ఎటువంటి భయాందోళన వద్దు. ట్రాన్స్పరెంట్గా మీ యొక్క డేటాని వచ్చిన ఎన్యూమరేటర్స్కి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సెన్సస్కి సంబంధించి ఈ నెల 16వ తేదీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. రేపు 30వ తేదీ వరకు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. రేపు May 1వ తేదీ నుంచి May 30వ తేదీ వరకు ఇంటింటి జనగణన జరుగుతుంది. కాబట్టి ప్రజలు ముందుగానే వాళ్ళే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. గతంలో మాన్యువల్గా ఈ యొక్క సెన్సస్ జరిగేది, ఇప్పుడు డిజిటల్ మోడ్లో జరుగుతుంది. 34 చాలా సులభతరమైనటువంటి ప్రశ్నలు మా ఎన్యూమరేటర్స్ అడుగుతారు. దాదాపు 170 మంది ఎన్యూమరేటర్స్ మన గూడూరు పట్టణ పరిధిలో ఈ యొక్క సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ 30వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరి ప్రజల్ని, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది జనగణన, ప్రణాళికలు తయారు చేసుకోవడానికి, ప్రజలకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు తయారు చేయడానికి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళ యొక్క స్థితిగతులు చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటిని ముందు అంచనా వేసిన తర్వాత దేశ స్థాయిలో ఈ యొక్క ప్రణాళికలు తయారు చేస్తారు. ఈ యొక్క సమాచారం మీరు ఇచ్చేదైతే ఏదైతే ఉందో పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుంది. ఈవెన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినా కూడా ఈ సమాచారాన్ని బహిర్గతం చేయరు. కాబట్టి ప్రజల్ని కోరుకునేది ఏంటంటే తప్పనిసరిగా మీ యొక్క ఖచ్చితమైన ఇన్ఫర్మేషను ఎన్యూమరేటర్కి అందజేయాల్సిన అవసరం ఉంది. జనగణన 2011లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరగలేదు. దాన్ని కేంద్ర ప్రభుత్వం జరపాలనే దృఢ సంకల్పంతో జనగణన జరుపుతున్నారు. అదేవిధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుపుకునే దానికి ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్యూమరేటర్లు మన ఇళ్ళకు వచ్చి వాళ్ళు 1వ తేదీ నుంచి May 31వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. కానీ జనగణన లేకపోతే మనం జీవించినట్లు కాదని మటుకు నా అభిప్రాయం. ఖచ్చితంగా ప్రతి కుటుంబం వాళ్ళు ఉండి అది జరిపించి దేశానికి ఉపయోగపడేటట్టు చేయగలరని ఆశిస్తున్నారు. శాంతినగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలకు రోడ్డు ఇబ్బందికరంగా ఉందని ప్రజలు సోషల్ మీడియాలో తెలియజేశారని, వెంటనే R&B అధికారులతో మాట్లాడి 3,50,000 రూపాయలు నిధులు మంజూరు చేసి మరమ్మతు పనులు చేపట్టామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు శాంతినగర్ వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు అధ్వాన స్థితికి చేరుకుందని, దీనిపై ఇటీవల ప్రజలు సోషల్ మీడియాలో తెలియజేయడంతో స్పందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తాత్కాలిక మరమ్మతులకు నిధులు మంజూరు చేశారు. రిపేరు పనులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. R&B అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ప్రజలు తెలియజేశారని, వెంటనే నిధులు మంజూరు చేసి మరమ్మత్తు పనులు చేపట్టామని తెలిపారు. అలాగే డ్రైనేజీ కాల్వ అధ్వాన స్థితిలో ఉందని రైల్వే అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, గురువయ్య, రహీం, మస్తాన్, నాయుడు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
వెంటనే నేను ఈ విషయం తెలిసిన తర్వాత R&B గారితో మాట్లాడి దాదాపు 3,30,000 రూపాయలు వెంటనే శాంక్షన్ చేయించి ముందు ఏదైతే గుంటలు పడిపోయినాయో అవన్నీ కూడా గుంటలు ఫిల్ చేయమని చెప్పి గుంటలకి తీసి రోడ్డు వేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశాం. దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు 6-7 గుంటల్ని పూర్తి చేశారు. అలాగే ఇంకా 2-3 గుంటలు ఉన్నాయి. అవి కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేయమని చెప్పి కూడా మా గారితో మాట్లాడడం జరిగింది. అది కూడా త్వరలో పూర్తి చేస్తాం. పూర్తి చేస్తే మ్యాక్సిమం 70% ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే 100% అయితే మేము చేయలేము, కానీ ఉన్న వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి 70-75% మాత్రం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం. అలాగే ఇక్కడ వచ్చే లోపలికి ఈ కాలువ ఎప్పుడు నీళ్ళు వచ్చినా మొత్తం నిండిపోతే నీళ్ళన్నీ కూడా రోడ్లోకి వచ్చేటువంటి కార్యక్రమం. ఇది పెద్దలు మా నాయకులు కిరణ్ గారితో మాట్లాడాం, కమిషనర్ గారితో మాట్లాడి, అలాగే గారితో మాట్లాడి రైల్వే వాళ్ళకి ఒక లెటర్ పెట్టి ఏం చేయాలో దాని మీద ఆలోచిస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే మా గురుబయ్య ఇక్కడ కలవట్టు గురించి చెప్పాడు. అందువల్ల కలవట్టు కానీ కొద్దిగా ఎత్తుకు లేపితే అక్కడ మనుషులు దూరి ఆ యొక్క కలవట్టు కింద ఉంటుంది దాన్ని క్లీన్ చేస్తే నీళ్లు ఆగవని చెప్పి కూడా మా కిరణ్ మా గురుబయ్య గారు చెప్పారు. అది కూడా R&B అధికారులతో చర్చిస్తాం. అది కూడా అవకాశం ఉంటే చేసేదానికి ప్రయత్నిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇటీవల ఈ రోడ్డు గురించి ఇన్స్టాగ్రామ్లో విపరీతమైన స్క్రోలింగ్స్ పెట్టారు ప్రజలు. వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఇట్లాంటి ఇష్యూస్ ఖచ్చితంగా మీరు పోస్ట్ చేసిన వల్ల మేము కూడా స్పందిస్తున్నాం. కాబట్టి ఏదైనా సరే గూడూరులో ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పనులు ఏమైనా ఉంటే మీరు పోస్టింగ్ పెట్టినా వాట్సాప్లో పెట్టినా ఖచ్చితంగా స్పందించి మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఉండేది మీకోసం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యంగా ధైర్యశాలి నిజాయితీపరుడు మా పవన్ అన్న, అలాగే రాబోయే రోజుల్లో రాబోయే రాష్ట్రాన్ని దశ నిర్ణయించే మా లోకేష్ బాబు గారు కూడా మా చెప్పింది ఒకటే ఎమ్మెల్యేలకి, మీరు జనాల్లో తిరగండి, ఏ సమస్యలను అక్కడిక్కడ పరిష్కరించండి, పరిష్కారం కాకపోతే మా దృష్టికి తీసుకురండి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగానే మేము ఈరోజు మొత్తం పర్యటిస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది అయినా కానీ మేము కానీ మా నాయకులు కానీ వచ్చి వీలైనంత వరకు, అంటే మొత్తం చేస్తామని మేము చెప్పలేము, అబద్ధాలు మా వల్ల కాదు, వీలైనంత వరకు ఆ యొక్క పనుల్ని పూర్తి చేసేదానికి ప్రయత్నిస్తామని చెప్పి నేను తెలియజేస్తాం. అలాగే ఒక 2-3 రోజుల్లో R&B అధికారులతో సమీక్ష నిర్వహించి దీనికి ఏమేమి కావాలో కూడా అవి కూడా శాంక్షన్కి తీసుకెళ్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, మరొకసారి R&B అధికారులు ఇక్కడే వర్క్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. త్వరగా ఈ యొక్క రోడ్డుకంతా కూడా వాటర్తో ప్యూరిఫై చాలా అవసరం. అయితే మళ్ళీ ఈ యొక్క భారీ వెహికల్స్ వస్తే మొత్తం రోడ్డు కూడా పాడేయడం కార్యక్రమం బట్టి ఆ ప్యూరిఫై త్వరగా ఎక్కువ సాల్వ్ చేయమని చెప్పి కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా గ్యాస్ వాళ్ళు నడి రోడ్లో చూడండి, ఈ ఎట్ట పర్మిషన్ ఇచ్చారో మాకు అర్థం కావట్లే, నడి రోడ్లో పెట్టేస్తున్నారు. ఇక్కడ దీనిపైన ఏమన్నా లారీ కానీ ఇది పగిలిపోతాయి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే సగం రోడ్డు ఆగిపోయేసి, ఇది R&B రోడ్. R&B రోడ్లో ఎవరు పర్మిషన్ ఇస్తే ఇది వేశారో అర్థం కాని పరిస్థితి. దీనిపైన కూడా R&B గారితో మాట్లాడాం, మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయం కూడా గ్యాస్ వాళ్ళతో పిలిపించి దీనికి రోడ్డుగా డెవలప్ చేయకపోతే పోతుంది. డెవలప్ చేయకుండా ఏదో చిన్న చిన్న చెత్తలు ఇక్కడ వేసి దీని ఎత్తులు అయిపోతే ఇక్కడ వెహికల్స్ పోయేదానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. పూర్తి చేస్తే అటు వచ్చే వెహికల్స్ ఇటు వచ్చే వెహికల్స్ ఇబ్బంది లేకుండా ఆ పక్క పోయేటి ఈ పక్క పోయేటి క్లియర్గా ఉంటుంది. అట్లా లేకుండా సగం రోడ్డుకి వేస్తే ఆ రోడ్లోనే 2 వెహికల్స్ పోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం కూడా గ్యాస్ వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి కాబట్టి మాట్లాడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, గూడూరు మన ఎమ్మెల్యే గారు సూర్యకుమార్ తెలంగాణ రజంభాయ్, మస్తాన్ నాయుడు గారు, శ్రీధమ్మ గారు, సరస్వతమ్మ, కార్యకర్తలు అందరూ ఎమ్మెల్యే గారు ఈ బైపాస్లో పడిపోయిన చెప్పిన వల్ల ప్యాచింగ్ వర్క్లు చేపిస్తున్నాడు. పోతే కారణం ఏంటంటే ఇలా కలవట్టు డౌన్లో ఉంది కాబట్టి వాటర్ అంతా వర్షం కానీ ముట్టులు కానీ రోడ్లకు వచ్చేస్తున్నాయి. కాబట్టి కలవట్ట హైట్ బ్రేక్ చేసి చెప్పాము. దాన్ని అమలు చేస్తున్న సందర్భంలో ఈ గ్యాస్ వాళ్ళు మెయిన్ రోడ్లో ఎట్ట పర్మిషన్ ఇచ్చారు ఇది చాలా
చాలా ఇంపార్టెంట్ అయింది. ఇక్కడ ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా శాసనసభ్యులుగా తీసుకెళ్తున్న ఆయన పరిశీలించి ప్యాచ్ వర్కులు చేసేదానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రైన్ కూడా పైన హైట్గా ఉండి లోగా ఉంటుంది, కింద నీళ్లు లేదని కూడా ఇబ్బందికరంగా ఉంటే దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన కల్వర్ట్లు కూడా చేసేదాని విషయం కూడా శాసనసభ్యులుగా ఆలోచించడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడం. అదేవిధంగా గ్యాస్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడ నిలబడినామో ఇక్కడ గ్యాస్ పెట్టినారు. దీనివల్ల ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్తాయి, దీనివల్ల ప్రమాదం అని అప్పుడెప్పటికే గూడూరు పురపాలక సంఘ కమిషనర్ గారు దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా శాసనసభ్యులు గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా గూడూరు నియోజకవర్గ అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తున్న శాసనసభ్యులు గారికి ఏ విషయమైనా ప్రజలందరూ కూడా తెలియజేసి ఆ సమస్యల పరిష్కారం చేయగలరని ఆశిస్తున్నారు. పట్టణంలో మొదటి పట్టణం రెండో పట్టణాలు కలిపే విధంగా ఉన్నటువంటి రెండో బ్రిడ్జి దగ్గర గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక గుంతలు ఏర్పడిపోయి భారీ వాహనాలు ప్రయాణం చేసి ప్రజలకి రాకపోకలు బాగా ఇబ్బందిగా ఉండింది. దీనికి ఉన్నటువంటి ప్రజలు మా గూడూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లిన తర్వాత ఆయన దీన్ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా వర్షం వచ్చినా కానీ డ్రైనేజ్ వచ్చినా కానీ ఆ నీళ్లు పొర్లి రోడ్డు మీద రావడం, టూ వీలర్లు వెళ్ళే వాళ్ళకి కానీ కార్లో వెళ్ళే వాళ్ళకి వాళ్ళ మీద ఈ మురికి నీరు ప్రవహించడం, అదేవిధంగా చాలామంది స్కిడ్ అయి పడిపోవడం, తర్వాత కొందరు స్కూల్ పిల్లలు ఈ దారినే సైకిల్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని మన స్థానిక శాసనసభ్యుల గారికి మేము అందరం విన్నవించడం జరిగింది. దానిలో భాగంగా అధికారులతో సంప్రదించి ఇక్కడ సుమారు 7-8 గుట్టల్ని పూడ్చే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని వాటి పని ప్రారంభించడం, కొన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ అండర్ బ్రిడ్జ్ దగ్గరికి పరిశీలనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు దృష్టి విషయానికి కొన్ని కల్వర్ట్లు కూడా బాగా డౌన్గా ఉన్నాయి, దానివల్ల నీళ్లు వెనక్కి వచ్చి బ్రిడ్జి కింద చేద్దామని చెప్పడం జరిగింది. వాటన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని వీటిని కూడా త్వరగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులకి ఏ సమస్య అయినా సరే మా ఎమ్మెల్యే గారు దృష్టికి వచ్చిన వెంటనే ఆయన స్పందించి పట్టణం ఈరోజు పర్యటన చేసి ప్రజలకు సానుకూలంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసేదానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు బైపాస్ సర్కిల్లోని రెస్టారెంట్ మరియు చికెన్ షాప్ను ఆర్టీఓ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్ తనిఖీ చేశారు. నిల్వ ఉన్న చికెన్ను గుర్తించారు, దాన్ని ల్యాబ్కు పంపించారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులను హెచ్చరించారు. లైసెన్స్, లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, మొత్తం లైసెన్స్ చెప్పాయా? ఆరోగ్యం పాడు చేయాలి. సార్ ఇవి సీజ్ చేస్తున్నారా? కూడా ఐదనకే పెట్టుకోవాలి. కూడా ఐదనకే పెట్టుకోవాలి. మార్నింగ్ ఎట్లా ఉంటే ఈవినింగ్ ఎట్లా ఉంటుంది ఐదనకే పెట్టుకోవాలి.
నువ్వు కూడా పెట్టుకోండి. లోపల నుంచి రవి అయితే మేడం అక్కడ పెట్టినా వాటిలో పెట్టు. తీసుకొచ్చారా బయటికి? అయితే రిసీవ్ చేస్తున్నారా? బండి ఆటో రమ్మను. ఆటో చెప్పలేదా? ఆటో చెప్పలేదా? ఫినాయిల్ వాళ్ళు కడిగేది. అంటే వాడకుండా సార్, వాడకుండా గూడూరు గాంధీనగర్కు చెందిన సాయి ప్రసన్న అనే విద్యార్థిని క్యాట్ 2026 పరీక్షల్లో జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిందని పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థినిని గుర్తించి ఎమ్మెల్యే సునీల్ కుమార్కు తెలియజేయగా ఆయన 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారని జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వేగూరు రాజేంద్ర వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థిని సాయి ప్రసన్న మరియు జన విజ్ఞాన వేదిక సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జేవీవి అధ్యక్షులు వేగూరు రాజేంద్ర మాట్లాడుతూ గాంధీనగర్కు చెందిన సాయి ప్రసన్న క్యాట్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిందని, ఉన్నత చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేనందున ఈ విషయాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్కు తెలియజేశామని, ఆయన వెంటనే స్పందించి మా ద్వారా 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ఈరోజు అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, భవిష్యత్తులో ఇంకా ఏదైనా సహాయం ఎమ్మెల్యే అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, సారథి, చెంచు నారాయణ, ప్రకాశం, ప్రతాప్, సాయి, రవికుమార్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. చెప్పి ఆ పాపకి సహాయం చేయమని మా దగ్గర 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ పాపకి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పన్నారు, పాపతో ఆ బిడ్డని కష్టపడి చదువుకొని పైకి రావాలని, ఆ బిడ్డ ఏదైనా చదువుకు అవసరమైతే నేను ఉన్నానని చెప్పన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారి మాటగా ఆ పాపని ప్రస్తుతాన్ని కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారి తరఫున మేమందరం మీ సోదరులుగా మేమందరం కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ఒక మంచి స్థాయికి రావాలని ఆ పాపను కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. తప్పకుండా పైకి రావాలి తల్లి, బాగా చదువుకోవాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అర్జున నన్ను
వెనుకబడిన తరగతుల కులాల వారి అందరినీ ఐక్యం చేసి వారి సంక్షేమం అభివృద్ధి కొరకు పలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్లమెంటు సభ్యులు బీదా మస్తాన్రావు పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని యాదవ సంక్షేమ భవనంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఒరై ఆధ్వర్యంలో బీసీల రాష్ట్ర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీ కులాల వారంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘాల నాయకులు మరియు మనుబోలు మండల బీసీ కులాల ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. ఇంకా కూడా అది ఊనమానే రుద్దుకుంటా ఉంది కొన్ని కారణాల బ్యాంకులు సహకరించడం వల్ల. కానీ దాన్ని నేను ఇప్పుడు ఎంపీలుగా ఉన్నాను కాబట్టి మేము బ్యాంకులు కూడా దబాయించి కొంచెం లోన్ ఇస్తాం సస్తాం అన్నట్టు మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఏదో 7 ఎంపీలు పోయేవాళ్ళు లేదు. చైర్మన్ దగ్గర ఢిల్లీలో ఉంటే చాలా కార్పొరేట్ బాంబేలో ఉంటే ఢిల్లీలో ఉంటాయి బ్యాంకు హెడ్ క్వార్టర్స్ పోయినట్లు ఆటోమేటిక్ ఎందుకు ఇంత లోన్ ఇవ్వాలి. ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీములు ఉన్నాయి. 20 కోట్ల దాకా మన వ్యాపారం పెట్టుకోవాలంటే గవర్నమెంటే ఈరోజు 1 crore వరకు 100% మనం కట్టినా కట్టకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళు ఏదైనా ఎంపీ అయితే బాధ్యత వాళ్ళది సెంట్రల్ గవర్నమెంట్. అటువంటి స్కీములు ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఆయన కూడా దాంట్లో ఒక సలహాదారుడు మా బిఎంఆర్ ట్రస్ట్ దాంట్లో అంటే అనుభవస్తులైన అందరూ తీసుకోన్నాం. మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు, ఇంకా కూడా ఆర్కెస్ట్రా శిష్యుడు ఉన్నాడు అక్కడ మన యాదగిరిని కూడా అపాయింట్ చేస్తున్నాం. ఒక 7-8 మందిని ఒక కమిటీని పెట్టి మన బీసీ పిల్లలకి ఇక్కడే పెడదాం. అక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఖాళీగా ఉంటుంది కాబట్టి అందువల్ల 10 ఒక్కటిది దీంట్లోనే వాళ్ళకి ఏ విధంగా ఆర్థికంగా అర్హత విడతల వారీగా కొంతమందికి ఈ మ్యాచింగ్ ఫండ్ పెట్టుకోలేదు. సపోజ్ ఒక ఆయన 10 లక్షల రూపాయలు వ్యాపారం చేయాలా, బ్యాంకులో 2 లక్షలు కట్టాలి మార్జిన్ బట్టి 1 లక్ష రూపాయలు మా ట్రస్ట్ నుంచి ఇస్తాం. 1 లక్షం వాళ్ళు పెట్టుకోమని రేపు వాళ్ళు సంపాదించిన తర్వాత అది మళ్ళీ వెనక్కి పోయింది. రివాల్వింగ్ సిస్టమ్ దానికోసం ఒక స్కీమ్ అరేంజ్ చేస్తా ఉన్నాను. దాని ద్వారా మన బీసీ పిల్లలు బీసీ కూడా ఉంటే చాలు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కూడా మీకు చెప్తున్నాను. ఇప్పుడు గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శివాలయం వద్ద నుంచి కలశాలను మహిళలు ఊరేగింపుగా దేవస్థానం వద్దకు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరూ వెనక్కి వచ్చేయాలి. అందరూ వచ్చేయాలి. చాట్ల వంతల శ్రీలక్ష్మి చాట్ల హిమబిందు వాయిగల్ల సుబ్బలక్ష్మి అప్పలశెట్టి పద్మజ అక్కడ పిలుస్తున్నా. కన్యకాంబ జై జై ఆసవాంబ జై జై కన్యకాంబ జై జై ఆసవాంబ జై 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 కన్యకాంబ జై జై ఆసవాంబ జై జై కన్యకాంబ జై జై
అత్త ఇటు చూడు, అత్త ఇటు చూడండి అక్క, వచ్చి నిలబడతా. తమ్ముడు ఇచ్చేసి ఫోటో వీడియో తీస్తున్నా. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం వద్ద సెన్సస్ 2027 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 5K రన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు బైపాస్ సర్కిల్లోని రెస్టారెంట్ మరియు చికెన్ షాప్ను ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్ తనిఖీ. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా వాసవి జయంతి వేడుకలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.